న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. గజ్వేల్ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం. గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాచారం దేవాలయ మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్లు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణానికి చెందిన పడకంటి శివలక్ష్మి నాగరాజంల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పడకంటి లక్ష్మి రవీందర్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయిత సత్యం, కాశీనాథ్, మల్యాల భద్రయ్య, గందె సంతోష్, వడకంటి రవి, శేఖర్, తుడుపునూరి బాలేష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అమావాస్య అన్నదానం అనేది 67 నెలలుగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈ పితృపక్షాల సందర్భంగా 8 తారీఖు నుండి 21 అమావాస్య రోజు వరకు అన్నదానం గజ్వేల్ పట్టణంలో రోజు చేయాలనే సంకల్పము మా రావికంటి చంద్రశేఖర్ గారు, మా సత్యం గారు చేస్తే బాగుంటుంది 15 రోజులు అనే ఉద్దేశంతో మన 8 తారీఖు స్టార్ట్ చేసి నిన్న అమర నాగేందర్ గారు, మన రావికంటి చంద్రశేఖర్ గారు, ఇవాళ మా పడకంటి నాగరాజము శివలక్ష్మి గారి జ్ఞాపకార్థము వారి కుమారుడు పడకంటి రవి, లక్ష్మి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చతుర్మాసం అనేది పిల్లని రోజు గానంతో స్టార్ట్ అయ్యి అమావాస్య రోజుతో ముగుస్తుంది. మొదటి రోజు పుణ్యం నాడు కూడా మనకు చంద్రగ్రహణం వచ్చింది. మళ్ళా సంక్రాంతి రోజు కూడా గ్రహణం 100 సంవత్సరాలకు ఒక రోజు వస్తుంది. ఇలాంటి రోజుల్లో 15 రోజులు చేసినట్టయితే మా పితృదేవతలు, మన కుటుంబ సభ్యులు తల్లి తరపున కానీ తండ్రి తరపున కానీ ఎంతమంది ఉన్నా ఎంతమంది చనిపోయినా అందరికీ పద్ధతులు తెలియక కొందరు ఆగమాగం చేసుకుంటూ మధ్యనం పెట్టకుండా పండుగ ఉందని పెళ్లి ఉందని మధ్యన ఎక్కిపోతుంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఆశ మొత్తం పిండం మీదనే ఉంటుంది. అలాంటప్పుడు ఇంటి చుట్టూ వాళ్ళు తిరుగుతుంటారు. మన పిల్లలకు దిష్టి కానీ తొక్కుడు కానీ ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇదే విధంగా పితృదేవతల మోక్షం లేకుండా జరుగుతుంటుంది. అందుగురించి పితృపక్షాలలో అమావాస్య రోజు అన్నదానం చేసినట్లయితే మనం మర్చిపోయినా కూడా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము మన పితృదేవతల ఆశీర్వచనాలు మన కుటుంబంపై మనపై ఉంటాయి కనుక ఈ 15 రోజులు చేయాలనే మా సంకల్పము. దానికి ఈరోజు మా పడకంటి రవి గారు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయన అభినందనిస్తూ, ఇంతకుముందు కూడా మేము ఏ కార్యక్రమం చేసినా నేను ఉన్నా అంటూ ప్రతి దాంట్లో పాల్పంచుకుంటూ ఇంతకుముందు కూడా వాళ్ళ అమ్మా నాన్న జ్ఞాపకార్థము 2 సార్లు చేయడం జరిగింది. అయితే అమావాస్య రోజే కాకుండా ఎప్పుడే కానీ అన్నదానం జరుగుతుందంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అక్కడ ప్రాంతంలో తిరుగుతుంటారు. అన్నదానం జరిగిన దగ్గర దేవతలే తిరుగుతారు కనుక అన్నదానాన్ని మంచిన దానం అనేది లేదు. ఎవరికి ఎన్ని రూపాయలు ఇచ్చినా, ఎన్ని బంగారాలు ఇచ్చినా, ఎంత వెండి ఇచ్చినా, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా ఇంకోటి కావాలంటారు. కానీ అన్నదానము మంచినీళ్ళ దానం చేసినట్లయితే కడుపు చల్లగా సరిపోయింది సాగు అని దండం పెట్టుకుంటారు. అదేవిధంగా వాళ్ళు దీవించినటువంటి ఆ దీవెన మన కుటుంబాలపై ఎల్లవేళలా ఉంటుంది కనుక ఆ సంకల్పంతో మా శేఖర్ గారు మేము ఇద్దరు పూర్వోత్తరం తమ్మి ఎట్లా అంటే కూడా నేను చూసుకుంటాను. మా భద్రన్న గారు, దుంతుల సత్తన్న గారు వీళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉప్పల కృష్ణమూర్తి అన్న మేము చూసుకుంటామన్నా మీరు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మా బాలేష్ అన్న కానీ, మా శ్రీహర్ అన్న కానీ, మా చంద్రశేఖర్ గారు కానీ, మా పడకంటి రవి గారు, మా పడకంటి శ్రీనివాస్ రామసాగరం ఎక్స్ సర్పంచ్ గారు, మా కాశీనాథ్ అన్న గారు, తమ్ముడు శంకర్ గారు, అయితే సత్యమన్న, ప్రశాంత్, మల్యాల భద్రన్న, మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడో తెలియపరుస్తూ మా అందరికీ కూడా ప్రతి ఒక్కరు మన్ననలు పొందే విధంగా కార్యక్రమాన్ని చేస్తున్న మీడియా మిత్రులకు మా దోస్తు కానీ, మా సత్యం కానీ
ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా శేఖర్ నెలకొల్పినటువంటి కార్యక్రమము ఇంత 5-6 సంవత్సరాలుగా ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు మేము శిరస్సు వంచి ఆయనను అభినందిస్తూ ఆయనకు నమస్కారాలు వారి మా పలకండి కరీంనగర్ గారి కుటుంబాన్ని కన్యాక పరమేశ్వరి మాత సంతోషి మాత ఎన్నో నెలల నేను 3 ఏళ్ళు కుటుంబాన్ని అమ్మవారు కాపాడాలని నన్ను ఆహ్వానించిన పడకంటి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పవిత్రమైన భాద్రపద మాసం మహాలయ పితృపక్షాలు సుమారుగా 100 సంవత్సరాల క్రితం పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడి మరియు ముగింపు కూడా అమావాస్య నాడు కూడా సూర్యగ్రహణం ఏర్పడే అత్యంత పవిత్రమైన ఈ భాద్రపద మాసంలో పెద్దలు నంగునూరు సత్తన్న గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజులు పితృదేవతల పేర్ల మీద అన్నదానం ఏర్పాటు చేయాలనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు మా పరకంటి రమణ గారు వారి పితృదేవతల పెద్దవాళ్ళందరి పేరు మీద, అంటే మామూలుగా తిథినప్పుడు మాత్రమే తల్లిదండ్రుల పెడుతుంది, కానీ ఈ మహాలయ పక్షాల్లో ఈ 15 రోజుల్లో మనకు తెలియకుండా మన తాతలు ముత్తాతలు మేనత్తలు మన వంశానికి సంబంధించిన అందరికీ కర్మ చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఈ రోజు ఈ మహాలయ పక్షాల్లో మనం అన్నదానం చేస్తే అంత పవిత్రత అంత పుణ్యం వస్తుందని మన పురాణాల్లో చెప్పడం జరిగింది. పండితులు కూడా వివరించడం జరుగుతుంది. అలాంటి గొప్ప దానిలో ఈరోజు మూడవ రోజు పరకంటి రవీంద్రన్న గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పరకంటి శివలక్ష్మి నాగరాజం గారి జ్ఞాపకార్థం మరియు వారి తాత వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళందరి వంశం అభివృద్ధికి వాళ్ళందరూ శాంతించాలని ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు మనం తెలియక కొందరి మనకి ఈ తరం పిల్లలకైతే తాత తర్వాత ముత్తాత పేరు కూడా తెలవకుండా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళందరి మన వంశాన్ని దీవించడానికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు వారు మోక్షం పొందడానికి ఈ మహాలయ పక్షాలు అత్యంత పవిత్రమైనవి. ఇందులో మా ఆర్యవైశ్య బృందం అంతా పాల్గొంటున్న వారికి ఆ ఇచ్చేవారికి ఎంత పుణ్యం ఉంటుందో ఈ పాల్గొనే వారికి కూడా అంత పుణ్యం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛందంగా 12 కాగానే అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా విజయవంతం చేస్తున్నారు. అమావాస్య అన్నదానం కూడా మా నంగునూరు సత్తన్న గారు ప్రారంభించేటప్పుడు ఏమో అసలు ఎవరు వస్తారో రారో అనుకున్నాం. ఇప్పటికీ 69 నెలలు దిగ్విజయవంతంగా 20 నెలల వరకు కూడా ఇక మళ్ళీ అవకాశం రాకుండా మేమున్నామని 2 నెలల ముందు 3 నెలల ముందే బుక్ చేసుకుంటూ అమావాస్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడనే కాకుండా గజ్వేల్లో ప్రారంభమైన అమావాస్య అన్నదానం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమావాస్య అన్నదానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాలయ 15 రోజులు కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న మా గజ్వేల్ ఆర్యవైశ్యులందరికీ ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనుకోవడానికి బాధ్యత వహించిన మా పరకంటి రమణ గారికి ఆ జగజ్జనని విశ్వమాత కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత మరియు సంతోషి మాత మరియు మా ఆర్యవైశ్యులందరికీ సుఖశాంతులతో ఉండాలని, వారి కుటుంబ సభ్యులు వారి పితృదేవతలు అందరూ శాంతించి వారి కుటుంబం దినదిన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి.